నమస్తే వెల్కమ్ టు దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మంది ఇంట్లో కూర్చొని హ్యాపీగా షాపింగ్ చేశారు. ఎవరికైతే తెలీదో వాళ్ళందరి కోసం మరొకసారి చెప్తున్నాను, వీ హ్యావ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఆల్సో. నెంబర్ కావాలంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది, చూసేయండి. హ్యాపీగా ఇంట్లో కూర్చొని షాప్ చేసేయండి. లేదు మేము స్టోర్ కి వచ్చి షాప్ చేస్తామంటున్నారా? అయితే వీఆర్ లొకేటెడ్ అట్ హైదరాబాద్ అండ్ విజయవాడ. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ లో లెక్క లేనని యూనిక్ డిజైన్స్ ఉన్నాయి. సో అటువంటి యూనిక్ డిజైన్స్ లో ఈ రోజు మనము డిజైనర్ డైమండ్ బ్రేస్లెట్స్ చూసేద్దాం. నాకు బ్రేస్లెట్ కావాలి బట్ బ్యాంగిల్ మోడల్ లో కావాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం పర్ఫెక్ట్ బ్రేస్లెట్ ఫర్ దెమ్, ఏదైతే బ్యాంగిల్ షేప్ లో ఉందో. అండ్ దీని డిజైనింగ్ గురించి మనం మాట్లాడుకుందాము. మనకి ఓన్లీ ద అప్పర్ పార్ట్, సో దిస్ ఇస్ ద అప్పర్ పార్ట్. మీరు ఏదైతే చూస్తున్నారో ఈ అప్పర్ పార్ట్ లో మనకి సెంటర్ లో మాత్రమే ఇట్ ఇస్ టోటలీ ఫిల్డ్ విత్ డైమండ్స్. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ లో చూస్తే సెంటర్ లో మనకు బ్యూటిఫుల్ ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్ ఇస్ టోటలీ సరౌండెడ్ విత్ ఆల్ ద డైమండ్స్. ఆ ఫ్లవర్ లో ఏవైతే పెటల్స్ షేప్ లో, అంటే మనకి ఐ షేప్ లో ఏవైతే పెటల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఐ షేప్ డైమండ్ లోనే ఉన్నాయి. బికాస్ మనం ఇంకా కొన్ని చూస్తుంటాం కదా, రోడియం ఫినిషింగ్ కానివ్వండి, మిరాకల్ సెట్టింగ్ కానివ్వండి, అలా ఏం లేకుండా ద షేప్ ఆఫ్ ద డైమండ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇన్ లీఫ్ షేప్ అనమాట. సో ఆ సరౌండింగ్ లో మొత్తం కూడా మనకి డైమండ్స్ ఏ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఇంకొక చిన్న ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్ కూడా మళ్ళీ మనకి సేమ్ ఐ షేప్ లోనే ఉంది. డిజైన్ మీరు ఓవరాల్ గా చూస్తే ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనుకోవచ్చు. ఈ బ్రేస్లెట్స్ మొత్తంలో చూస్తే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఆర్ టుగెదర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని సైడ్స్ లో మనకి జస్ట్ ఒక బ్యాంగిల్ ఎలా అయితే, ప్లెయిన్ బ్యాంగిల్ ఎలా అయితే ఉంటుందో అదే ఫినిషింగ్ లో మనకి బ్రేస్లెట్ బ్యాంగిల్ స్టైల్లో ఉంది ఇక్కడ. అండ్ దీనికి సైజ్ విషయానికి వస్తే వీ హ్యావ్ లాక్ సిస్టమ్. ఇంతకుముందు ప్రీవియస్ బ్రేస్లెట్ కి కూడా నేను మీకు అదే చూపించాను కదా, లాక్ ఉంటుంది, 2 సైడ్స్ లాక్ ఉంటుంది. బట్ హియర్ వీ హ్యావ్ ఓన్లీ 1 లాక్. ఒకసారి మనం బ్యాక్ సైడ్ చూద్దాము. దిస్ ఈస్ ద బ్యాక్ లుక్ ఆఫ్ ద బ్రేస్లెట్. మనకి ఇది ఓపెన్ సెట్టింగ్ లో కనిపిస్తుంది. దిస్ ఈస్ ద హుక్. సో ఎటువంటి సైజ్ వాళ్ళకైనా దిస్ ఇస్ పర్ఫెక్ట్. దిస్ ఈస్ హౌ ద అవుటర్ లుక్ ఆఫ్ ద బ్రేస్లెట్ ఇస్. ఇది 2/4 సైజ్ అయినా సరే, 2/6 సైజ్ అయినా సరే, 2/8 సైజ్ అయినా సరే, ఎటువంటి వాళ్ళకైనా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు, మనకు కొన్ని బ్యాంగిల్స్ లూజ్ అయిపోతే వచ్చేస్తాయి, బట్ ఇది అలా లేదు. ఈ విడ్త్ ఏదైతే ఉందో ఇది పెద్దగా ఉంది అండ్ ది లెంత్ ఆఫ్ ద బ్యాంగిల్ ఇస్ స్మాల్. సో దట్ ఈస్ ద రీజన్ ఎటువంటి సైజ్ వాళ్ళకైనా దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వన్. మళ్ళీ ఒకసారి మీకు లాక్ సిస్టమ్ చూపిస్తున్నా. ఇది ఇలా ప్రెస్ చేసి అండ్ ఈ లాక్ ఇలా వేసేయాలి. ఈ బ్యూటిఫుల్ డైమండ్ బ్రాస్లెట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 13.250, నెట్ వెయిట్ వచ్చేసి 12.954 గ్రామ్స్. లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసేసేయండి అండ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఇంకొక బ్యూటిఫుల్ బ్యాంగిల్ టైప్ బ్రేస్లెట్ విత్ డైమండ్స్ మీ ముందు వచ్చేసింది. అండ్ ఇది మీకు చూసినట్టయితే ఐ నో దట్ యూ మైట్ బి థింకింగ్ దట్ చాలా హెవీగా ఉంది, ఇందులో ఎన్ని డైమండ్స్ యూస్ చేశారు, ఎంత పెద్ద పెద్ద డైమండ్స్ యూస్ చేశారు, ఇది డెఫినెట్లీ చాలా చాలా కాస్ట్లీ అని నేను అనుకుంటున్నాను. బట్ దెన్ లెట్ us go in detail of this beautiful bracelet. ఇక్కడ మనకి సెంటర్ లో ఒక బ్యూటిఫుల్ ఎమరాల్డ్ స్టోన్ ఉంది, చాలా పెద్దగా ఉంది. సైజ్ ఆఫ్ ద ఎమరాల్డ్ స్టోన్ ఇస్ వెరీ హ్యూజ్. దాని వల్లనే వెన్ యూ లుక్ ఎట్ దిస్, అంటే న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎప్పుడైనా ఫస్ట్ టైం ఎవరి ఇంటికైనా వెళ్తున్నారు అన్నప్పుడు ఇలాంటి బ్యాంగిల్ టైప్ బ్రేస్లెట్ కానివ్వండి హ్యాపీలీ యూజ్ చేసుకోవచ్చు. బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్ కదా. సో మీరు ఇటువంటి బ్యూటిఫుల్ స్టైల్ తోని యూ కెన్ గో అహెడ్. అండ్ మధ్యలో మనకి అంటే ఒక సన్ రేజెస్ ఎలా అయితే ఉంటాయో దిస్ ఇస్ లైక్ దాట్ ఓన్లీ. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ అవుటర్ పార్ట్, ది అవుటర్ పార్ట్ ఆఫ్ ఆల్ ది ఎమరాల్డ్ స్టోన్ అనేది మనం చూసినట్టయితే అప్ అండ్ డౌన్ జిగ్జాగ్ లో కనిపిస్తున్నాయి. ఒకటి చిన్న సైజ్ లో, ఒకటి పెద్ద సైజ్ లో, ఒకటి ఐ షేప్ లో, ఇంకొకటి డ్రాప్ షేప్ లో కనిపిస్తుంది. అది చూడడానికి అంత డిఫరెంట్ షేప్స్ లో ఉన్నా సరే దాని మధ్యలో వీ హ్యావ్ అగైన్ దిస్ మిరాకిల్ సెట్టింగ్ అనమాట. దాని మధ్యలో ఒక చిన్న డైమండ్ ఉంది. దాని సరౌండింగ్ మొత్తం కూడా రోడియం ఫినిషింగ్ వచ్చింది. దట్ ఈస్ ద సెంటర్ పార్ట్. అండ్ ఇది మొత్తం మనకి చూస్తుంటే మాత్రం ఎల్లో గోల్డ్ లాగా కనిపిస్తుంది. ఎల్లో గోల్డ్ లోనే ఉంది ఫినిషింగ్ మొత్తం. అండ్ ది సైడ్స్, దీస్ ఆర్ ద 2 sides of this beautiful bracelet. సో దీని 2 sides కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయన్నమాట. సమ్వేర్ వీ కెన్ సీ ఒక డ్రాప్ షేప్ కనిపిస్తుంది, ఇంకొకసారి ఐ షేప్ లో ఒక ఫ్లవర్ ఫార్మేషన్. మీకు ఇక్కడ చూసినట్టయితే ఒక ఐ షేప్ లో ఇక్కడ ఒక ఫ్లవర్ ఫార్మ్ అయింది. సో ఒక యూనిక్ డిజైన్ అనమాట. రెగ్యులర్ అంటే బేసికలీ మనం గోల్డ్ అనుకుంటే ఏముంది, అవే రెగ్యులర్ డిజైన్స్ ఉంటాయి కదా గోల్డ్ లో, అంత యూనిక్ గా ఏముంది అని చాలా మంది అనుకుంటారు. సో వాళ్ళ కోసం గోల్డ్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్ మీరు చూడొచ్చు. అండ్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్ లోనైతే వీటికి మించిన డిజైన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ వీ ఆర్ ఇన్వైటింగ్ యూ టు వన్స్ విజిట్ అవర్ స్టోర్ విచ్ ఈస్ అట్ కుకట్పల్లి, హైదరాబాద్. అలానే విజయవాడలో కూడా ఉంది. ప్లీజ్ డూ విజిట్, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సో దీని ఫ్రంట్ డిజైన్ మీకు కొంచెం క్లమ్జీగా అనిపిస్తే ఈ ఫ్రంట్ డిజైన్ క్లారిటీ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ 4 ఐస్ టుగెదర్ ఉన్నాయి కదా, ఐ షేప్ లో ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ టుగెదర్ ఉన్నాయి కదా, సేమ్ డిజైన్ ఇస్ హియర్. ఇక్కడ 4 ఐ షేప్ లో కనిపిస్తున్నవి
ఆర్ టుగెదర్. సో దట్ ఈస్ వాట్ ద డిజైన్ ఈస్. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే నేను చెప్పాను కదా yellow gold లో ఉందని. సో అదే yellow gold కాంబినేషన్ లో మనకి ఇక్కడ వైట్ గోల్డ్ కూడా ఉంది. ఆల్టర్నేటివ్ గా yellow white ఇచ్చారు. దిస్ ఫినిషింగ్ ఈజ్ ఆల్సో సో గుడ్. ఇక్కడ జస్ట్ ప్లెయిన్ గా ఇచ్చుండొచ్చు, ఇక్కడ ఒకవేళ ప్లెయిన్ గా ఇస్తే దీని లుక్ తగ్గిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ ఈ లుక్ కి తగ్గట్టు ఇక్కడ డిజైనింగ్ కూడా ఉండాలి కాబట్టి ఇట్ ఈస్ లుకింగ్ సో గ్రాండియర్. అండ్ దీని లాక్ సిస్టమ్, దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు టేక్ ఇట్ అవుట్. ఎస్, ఈ లాక్ కూడా చాలా సింపుల్ గా ఉంది. దిస్ ఈస్ హౌ. అండ్ ఇది చూడటానికి కూడా ఎంత క్యూట్ గా 2 ఫింగర్స్ మధ్యలో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వాస్ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది కదా. అండ్ డిజైనింగ్ ఆల్సో మేక్స్ అ మేజర్ పార్ట్. అండ్ దీని సైజెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఎటువంటి సైజ్ వాళ్ళకి లైక్ 2-4 కానివ్వండి, 2-6 కానివ్వండి, 2-8 కానివ్వండి, ఎనీ సైజ్ మీరు ఇది మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ ఎమరల్డ్ స్టోన్ తో పాటు మనకి ఈ రూబీ స్టోన్ కూడా వచ్చింది. సో దట్ యూ కెన్ జస్ట్ రీప్లేస్. ఈ గ్రీన్ తోటి ఒక లుక్ ఉందంటే వెన్ యూ జస్ట్ రీప్లేస్ దిస్ విత్ రూబీ, దిస్ ఇస్ లుకింగ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. అందుకనే నాకు తెలుసు మీరు ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించాలని we can అంటే ఇది మీకు ఇష్టం వచ్చినప్పుడు యూ కెన్ చేంజ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ గ్రీన్ యూ కెన్ పుట్ ఇట్ గ్రీన్, ఇఫ్ యూ వాంట్ రెడ్ యూ కెన్ పుట్ ఇట్ రెడ్. అండ్ లెట్స్ జస్ట్ సీ ద బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం ఓపెన్ సెట్టింగ్ లో ఉంది ఈ డిజైన్ అంతా కూడా. అండ్ ఈ బ్యూటిఫుల్ డైమండ్ బ్రేస్లెట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 31.720 grams, నెట్ వెయిట్ వచ్చేసి 28.948 grams. సో దిస్ ఈస్ 18 క్యారెట్ గోల్డ్ డైమండ్ బ్రేస్లెట్. లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. కాల్ చేసి ఆర్నమెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. సో మరో వీడియోలో మరో కొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మేము ముందుంటాము. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.